మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా మనీ నిఖిల్ గారు, టుడే సేల్స్లో చెన్నై 27 kg బాక్స్ 400 to 500. ఈరోజు చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు 400 మాట స్లోగా ఉందని మనీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరకాడ పరిశీలిస్తే నాగరాజు గారు, అన్న ఈల్డింగ్ లేదు, గ్రోత్ లేదు అని అంటున్నారు. బట్ ఒక్క మాట చెప్పనా, ప్రతి ఫార్మర్స్ రేటు వస్తాయని తన తోటని బాగా పండించాలని అనుకుంటాడు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ రేట్స్ వస్తాయని మనం అనుకుంటూ పోవాల్సిందే. ఈరోజు గొంతు బాగలేదు, విశ్లేషణ చేయలేను, కామెంట్ చదువుతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక మనం మరకాడు పరిశీలిస్తే మంజునాథ్ గారు, కొంతమంది యూట్యూబ్లో చల్లగా అయిపోయినాయి, రైతుల జీవితాలతో ఆడుకుని కొంతమంది యూట్యూబ్లో సులభానందం పొందుతున్నారు అన్న. మీరు యూట్యూబ్లో పేర్లు ప్రస్తావనలు కాబట్టి కామెంట్ చదివాను. ఇక ఇండియన్ అండ్ ఫ్యాన్స్ గారు, నిన్న రేట్ పెరగడంతో అందరూ ఒకేసారి పీకేశారు. ఎలక్షన్కి హాలిడే ఉందని కూడా ఎక్కువ మాగిపోతాయని పీకేస్తున్నారు. నిన్న రేట్స్ పెరిగాయని అందరూ కాయలు ఒకేసారి పీకేశారు. దాంతోపాటు ఎలక్షన్స్ లీవ్లు ఉంటాయి కదా, అందుకని ముందే పీకేశారు. అందుకే రేటు తగ్గిందని ఇండియన్ ఫ్యాన్స్ గారు కామెంట్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు కేవలం మదనపల్లి మరియు అంగళ్ళు ఈ 2 మార్కెట్లే మే 13 పోలింగ్ రోజు సోమవారం నాడు సెలవు. తత్తిమ మార్కెట్లు ఏవి కూడా లీవ్ ఉన్నట్టు ఇందులో సమాచారం లేదు. అలా ఏమైనా తెలిస్తే రేపు మీకు తెలియజేస్తాను. శివకుమార్ గారు, సైదన్న రైతుల కోసం మీరు ఒక మాట చెప్పారు. మదనపల్లిలో ధర్నా రోజు పంట పెట్టారా, కోత కోసారా, కుప్ప నూర్చారా అని అన్నగారి డైలాగు అచ్చుగుద్దినట్టు చెప్పారు. నాకు బాగా నచ్చింది. జై సయ్యద్ అన్న. కల్మషం లేని మనిషి సయ్యద్ షాదాద్, లవ్ యూ బాయ్. అనిల్ కుమార్ బొకే గారు, థ్యాంక్ యూ అన్న. ఇక శ్రీనివారెడ్డి గారు, పంజాబ్లో రైతు పోరాటం కాదు, అది మండీ మాఫియా పని. ఇక్కడ అలాంటి మాఫియా లేదు. మళ్ళీ గుడ్ మార్నింగ్ బ్రదర్, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మళ్ళీ అన్నదాత విజ్ఞప్తి, పోలింగ్ రోజు మే 13 సోమవారం మదనపల్లి మరియు అంగళ్ళు మార్కెట్లకు పూర్తి స్థాయిలో సెలవు. అన్నదాతలు గమనించగలరు. మే 13 పోలింగ్ డే, మండే. అంగళ్ళు అండ్ మదనపల్లి బోత్ మార్కెట్స్ ఆర్ ఫుల్ హాలిడే. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉన్నా వాళ్ళు నోటిస్తారు, తీసుకోండి, ఓటు మాకే వేయండి అంటూ అధికార ప్రతిపక్ష నాయకులు మనకు ఉద్బోధించినా ఓటు వేయడం మన హక్కు, ఓటు వేయడం మన బాధ్యత. ప్రభుత్వం చేత పనిచేయించుకోవడం మన హక్కుగా, మన బాధ్యతగా ఎంతగా భావిస్తామో ఓటు వేయడం కూడా అంతే హక్కుగా, బాధ్యతగా భావించాలి. ఎవరొచ్చినా మనకు ఒరిగేది ముందు, మన కష్టాలు తీరుతాయా, మన కన్నీళ్లు పోతాయా అని అనుకునేటట్లయితే మీకు ఈ పార్టీలు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అయినా పోలీస్ స్టేషన్కి తల్లిరండి, నోటా బట్టను నొక్కండి, మీ నిరసన తెలియజేయండి, ఏది ఏమైనా ఓటు వేయండి. మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, మనకు నచ్చిన నేతలు అందలం ఎక్కించడానికి భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. మే 13వ తేదీ పోలింగ్ స్టేషన్లకు తరలిరండి, పోలింగ్ శాతాన్ని పెంచండి. దేశానికి పోలింగ్ శాతాన్ని పెంచి ఆదర్శకంగా తలమానికంగా నిలుద్దాం. ఏది ఏమైనా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఓటు వేయండి, ప్లీజ్ ఓటు.